19 నుంచి ఇంకా చూస్తే మనకి ఇంకా క్లారిటీ వస్తుంది. చూడండి 19. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవనికి ఆ వాగ్దానం చేయబడినో ఆ సంతానము వచ్చే వరకు అది అతిక్రమములను బట్టి దానికి తరువాత ఇయ్యబడెను. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడెను. 20 కూడా చూడండి. మధ్యవర్తి 21 చూడండి. ధర్మశాస్త్రము దేవుని వాగ్దానములకు విరోధమా? అట్లని రాదు. 19 ఏమో ఏమంటున్నాడు? అలాగైతే ధర్మశాస్త్రము ఎందుకు? 21లో ఏమంటున్నాడు? ధర్మశాస్త్రము దేవుని వాగ్దానములకు. 2 ప్రశ్నలు ఉన్నాయి. ధర్మశాస్త్రం ఎందుకు? ధర్మశాస్త్రం దేవుని వాగ్దానానికి విరుద్ధమా విరోధమా? 2 ప్రశ్నలు. ఈ 2 ప్రశ్నలకి సమాధానం అనమాట. 2 ప్రశ్నలు, అక్కడ ఒక ప్రశ్న ఇక్కడ ఒక ప్రశ్న స్ప్రెడ్ చేసి రాశాడు. కానీ ఈ ప్యాసేజ్ మొత్తం కూడా ఆ 2 ప్రశ్నలకి సమాధానమే. ఓకేనా? సో ఏంటి ఆ ప్రశ్నలు? వై దెన్ ద లా అండ్ ఈజ్ ఇట్ కాంట్రరీ టు ద ప్రామిస్ ఆఫ్ గాడ్? దేవుడిచ్చినటువంటి వాగ్దానం అంటున్నాం. సరే, ధర్మశాస్త్రం ద్వారా కూడా ఆ వాగ్దానాన్ని పొందుకోలేమా? ధర్మశాస్త్రము మరి వాగ్దానానికి విరోధమైనదా అనేటువంటి విషయాన్ని ఇక్కడ 2 ప్రశ్నలు ఉన్నాయి. ఎందుకు ధర్మశాస్త్రాన్ని ప్రభు ఇచ్చాడు? బహుశా ఈ లేఖను చదువుతున్నటువంటి గలతీ సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, సంఘస్థులు కావచ్చు, లేకపోతే వాళ్ళ మధ్యలో కపటంగా ఉన్నటువంటి కొంతమంది చెరపగోరిన వాళ్ళు ఉన్నారు కదా. సో మైండ్ పాడు చేయడానికి ఇష్టపడేటువంటి కొంతమంది ఉన్నారు అని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా. సో ఆ వ్యక్తులు కావచ్చు, వెంటనే ఈ ప్రశ్న అడుగుతారు. యేసుక్రీస్తు గురించి ఆలోచన చేసేదానికంటే కూడా మన దౌర్భాగ్యం ఏంటంటే ఇట్లాంటి ప్రశ్నలు ముందు వస్తాయి. ధర్మశాస్త్రాన్ని నువ్వు ఫాలో అవ్వగలవా? ధర్మశాస్త్రం అంటేనే ఇంగిత జ్ఞానం ఉపయోగిస్తే మనకు రావాల్సినటువంటి ఆలోచన ఏంటి అని అంటే, మార్టిన్ లూథర్ గారి గురించి మనం వింటా వచ్చాం కదా, మన థర్స్డే కూడా మనం మాట్లాడుకున్నాం. ధర్మశాస్త్రాన్ని చూసినప్పుడు దేవుని యొక్క ఆజ్ఞల్ని, ఆయన ఎంత పరిశుద్ధుడైనటువంటి విషయాన్ని వాక్యం ద్వారా గమనించినప్పుడు ఆటోమేటిక్గా మనకు రావాల్సింది ఏంటంటే భయం. ఏం రావాలి మనకి? భయం రావాలి. భయం రావాలి. ఈ ఆజ్ఞలేంటి, ఈ పరిశుద్ధత ఏంటి, ఈ పరిశుద్ధతకు తగినట్లుగా నేను ఎట్లా ఉంటాను, ఈ దేవునితో నేను ఎలా స్నేహం చేస్తాను అనే భయం రావాలి. న్యాచురల్గా ఇంగిత జ్ఞానం ఉపయోగించేవాడు న్యాచురల్గా వచ్చే రెస్పాన్స్ ఏంటి? ఫియర్, భయం. కానీ భయం రాదు. మరి ఆజ్ఞలు ఎందుకు ఇచ్చాడు అనే డౌట్ వస్తుంది. ఇది ఎంత అతి తెలివో తెలుసా? భయంకరమైన అతి తెలివి అన్నమాట ఇది. మన హృదయపు దుష్టత్వం నుంచి వచ్చేటువంటి ప్రశ్న ఇది, గుర్తుపెట్టుకోండి. మన చెడిపోయినటువంటి హృదయం నుంచి వచ్చే దుష్టత్వం ఇది. ధర్మశాస్త్రంలో నుంచి రక్షణ లేదు. ధర్మశాస్త్ర సంబంధంగా ఎవడు రక్షింపబడలేడు, అది దేవునికి తెలుసు. అందుకనే ఆయన వాగ్దానం చేశాడు. వాగ్దానాన్ని స్వీకరిస్తే రక్షింపడవచ్చు. జస్ట్ ఫ్రీగా వాగ్దానం ఇచ్చాడు, ఆ వాగ్దానాన్ని స్వీకరించి రక్షింపడవచ్చు. అంటే అవునా, నిజమే కదా, ధర్మశాస్త్రాన్ని నేను ఎట్లా ఫాలో అవుతాను? మొత్తం ధర్మశాస్త్రం నిజమే కదా, ఆ ధర్మశాస్త్రం ద్వారా నేను ఎట్లా రక్షింపడతాను? అవసరం లేదా? వాగ్దానం ఇచ్చాడా దేవుడు? వాగ్దానం ఇచ్చి రక్షించుకుందాం అనుకుంటున్నాడా అని ఎగిరి గంతేయాల్సింది మనిషి. మరి ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చినట్టు అనే తింగర ప్రశ్న ఒకటి వస్తుంది అన్నమాట. ఎందుకు ఇలాంటి మాటలు వాడుతున్నానంటే, వీ షుడ్ అండర్స్టాండ్ ద డిప్రావిటీ ఆఫ్ అవర్ హార్ట్. మన హృదయం యొక్క దౌర్భాగ్యం స్థితిని మనం అర్థం చేసుకోవాలి. తెలివిగళ్ళంగా ఫీల్ అవ్వకూడదు ఎప్పుడు కూడా. అదవుతుందా? సో ఇట్లాంటి ఆ ప్రశ్న ఎవడో ఒకటి అడుగుతాడని తెలిసి ఆ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చేస్తున్నాడు అనమాట. సో చూడండి, ఫస్ట్ ఏమంటున్నాడంటే, అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? 19 చూడండి. ఎవనికి ఆ వాగ్దానం చేయబడనో ఆ సంతానము వచ్చు వరకు అది అతిక్రమములను బట్టి దానికి తరువాత ఇవ్వబడెను. అది మధ్యవర్తి చేత, దేవదూతల చేత
ద్వారా నియమింపబడినో. ఎందుకు ఇవ్వబడిందంటే ధర్మశాస్త్రం ఎవరికి ఆ వాగ్దానం చేయబడినో అంటే అబ్రహాముకు ఆ వాగ్దానం చేయబడింది. దేవుని నేను నీతో స్నేహం చేస్తాను, నేను నీతో ఫ్రెండ్షిప్ చేస్తాను అనే వాగ్దానం మర్చిపోవద్దు. అర్థమవుతుందా? నేను నీతో ఫ్రెండ్షిప్ చేస్తాను, నువ్వు కూడా నాకు ఫ్రెండ్గా ఉండేలాగా నేను చూసుకుంటాను. నీకు శక్తి లేదు, సరే నువ్వు అంతే నాతో ఫ్రెండ్షిప్ చేస్తానంటున్నావు ప్రభా, మరి నాకు శక్తి ఉండద్దా? నాకు అన్ని దిక్కుమాలిన ఆలోచనలు వస్తుంటాయి, దిక్కుమాలిన వాడి గురించి ఆలోచిస్తుంటాను, దిక్కుమాలిన దాని గురించి ఆలోచిస్తుంటాను, అన్ని పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తుంటాయి నాకు. మరి నా పరిస్థితి ఏంటి? నువ్వు స్నేహం చేస్తావు బాగానే ఉంది, నాకు శక్తి లేదు ప్రభా అని అంటే అది కూడా నేను చూసుకుంటాను. నీకు ఆశ ఉందా? నాతోనే ఉండాలి నీకు ఆశ ఉందా? నేను తప్ప ఇంకా ఏది కూడా గొప్పది ఈ లోకంలో లేదు నీకు అనేటువంటి నిశ్చయిత నీకుందా? ఉంది ప్రభా. అయితే నేను చూసుకుంటా. నేను నిన్ను ప్రేమిస్తాను, నీతో స్నేహం చేస్తాను, నువ్వు కూడా నా స్నేహంలో ఉండేలాగా నేనే చూసుకుంటా. ఇది వాగ్దానం, ప్రామిస్. అదవుతుందా? నేనే ప్రామిస్ చేస్తున్నా, నేనే నిబంధన చేస్తా, రాసిస్తాను, తీసుకో కావాలంటే, ప్రామిసరీ నోట్. అదవుతుందా? నేనే రాసిస్తా, ఇదిగో నేను చూసుకుంటా. విశ్వాసంతో నా దగ్గరికి వచ్చేసి నువ్వు నా కోసం నీ జీవితం అంతా ఇచ్చేసి నీ రక్తం అంతా కార్చి నా కోసం మరణించావు, నా మీదకి రావాల్సిన శిక్షణ నువ్వు భరించావు అని నువ్వు నమ్ముతావా? నమ్ముతున్నా. నాతో తప్ప ఇంకెవరితో కూడా స్నేహం చేయడానికి ఎవడో ఈ లోకంలో అర్హుడు లేడు అని నమ్ముతున్నాను ప్రభా. కానీ నా వల్ల కాదేమో ప్రభా, నా మైండ్ ఎటో వెళ్ళిపోతుంటుంది కదా ప్రభా, నేను చూసుకుంటా, వస్తావా? నేను దాన్ని కంట్రోల్ చేస్తా, వస్తావా? నేను దాన్ని నియంత్రిస్తాను, వస్తావా? నీ హృదయాన్ని కూడా నేనే నియంత్రిస్తా, వస్తావా నా దగ్గరికి అంటే ఎగిరి గంతేసి ఆ వాగ్దానాన్ని మనం ఏం చేయాలి? యాక్సెప్ట్ చేయాలి. ఆ ఆఫర్ని మనం ఏం చేయాలి? యాక్సెప్ట్ చేయాలి. ఇదొకటే రక్షణ మార్గం. ధర్మశాస్త్రాన్ని పాటించుకుంటా కూర్చుంటాను అంటే రక్షణ మనకి ఇవ్వదు. అయితే ప్రాబ్లం ఏంటి అంటే, అయితే చూడండి, ఈ వాగ్దానము ఎవరికి ఇవ్వబడింది అని అంటే ఇది ఇవ్వబడింది యేసుక్రీస్తు ప్రభు. ఈ యేసుక్రీస్తు ప్రభువుకు సంబంధించిన వాగ్దానం. అందుకనే ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే, ఈ స్నేహాన్ని, దేవుని యొక్క స్నేహంలో మనం ఈ స్నేహంలోకి మనం వెళ్ళాలి అని అంటే యేసుక్రీస్తు కోసం బ్రతకడానికి నిర్ణయించుకోవాలి. ఎవరి కోసం? యేసుక్రీస్తుని ధ్యానిస్తూ, ఆయన్ని ప్రేమిస్తూ, ఆయన్ని ప్రకటిస్తూ ఉండడానికి మనం నిర్ణయించుకోవాలి. మళ్ళా సేమ్, దానికి కూడా నాకు శక్తి లేదు, నాకు శక్తిని ఎవరు ఇస్తారు? నేనే ఇస్తాను, నేనే కృపనిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రికలో చదువుకున్నాం, తరిగిపోనంత కృప నా దగ్గర ఉంది, నేను ఇస్తాను. సో ఎవనికి ఆ వాగ్దానం చేయబడినో అంటే యేసుక్రీస్తుకి ఆ వాగ్దానం చేయబడింది. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారికి ఆ వాగ్దానం చేయబడినో ఆ సంతానము అని అంటే, ఆ సంతానం ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన వచ్చు వరకు అది అతిక్రమములను బట్టి దానికి తర్వాత ఇవ్వబడెను. ఆయన వచ్చేంత వరకు అతిక్రమములను బట్టి ఇవ్వబడిందంట. ఏంటది? ధర్మశాస్త్రం అతిక్రమములను బట్టి ఇవ్వబడిందంట. అంటే దీనికి ఏ విధంగా దీన్ని అర్థం చేసుకోకూడదో ముందు చెప్తా. ఈ మాటల్ని ఏ విధంగా అర్థం చేసుకోకూడదు అనేటువంటి విషయాన్ని నేను ముందు చెప్తాను. ఎందుకంటే ఆ ప్యాసేజ్ చదువుతా ఉన్నప్పుడు ఆ విధంగా మీరు అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి. ఎలా అర్థం చేసుకోకూడదు అని అంటే, అతిక్రమములు బట్టి ఇవ్వబడింది అన్నప్పుడు యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చేంత వరకు అతిక్రమములు చేయకుండా మనిషి పరిశుద్ధంగా ఉండడానికి, యేసుక్రీస్తు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు తోటి స్నేహం చేసి ఆయన ఇచ్చే వాగ్దానాన్ని తీసుకొని ఆయనతో స్నేహం చేసి పరిశుద్ధంగా మనం మారిపోతాం. మరి ఆయన వచ్చేంత వరకు ఎవరితో స్నేహం చేయాలి? ఆయన ఇంకా రాలేదు కదా. కాబట్టి ఆయన వచ్చేంత వరకు మనం పరిశుద్ధంగా ఉండడానికి, పక్క నుండి కత్తి తీసుకొని పొడవకుండా ఉండడానికి, అబద్ధాలు ఆడకుండా ఉండడానికి దేవుడు ఏమిచ్చాడు? దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు.
అనేటువంటిది శుద్ధ తప్పు. ఈ విధంగా ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి వీల్లేదు. అర్థమవుతుందా? ఈ వాక్యం యొక్క అర్థం ఇది కాదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకు అనంటే అబ్రహాం ఎలా రక్షింపడ్డాడు? మరి ఇదే వాగ్దానం ద్వారా రక్షింపడ్డాని రాయబడింది కదా. పౌలు ఏం చెప్తున్నాడు? అబ్రహాము కూడా ఈ వాగ్దానం ద్వారా రక్షింపడ్డాడు, ధర్మశాస్త్రం ద్వారా రక్షింపడలేదు. దేవుడు ఆఫర్ చేశాడు, నాతో స్నేహం చేయరా అన్నాడు, వెళ్ళిపోయాడు, ఫినిష్, అంతే. రా ఇద్దరం కలిసి బ్రతుకుదాం, రా నా కోసం బ్రతుకు, కమాన్, కమ్ అవుట్ ఆఫ్ యువర్ హౌస్, కమ్ అవుట్ ఆఫ్ యువర్ సిటీ అన్నాడు. తన తండ్రి ఇంటిని విడిచిపెట్టేశాడు, ఆయన పుట్టి పెరిగినటువంటి ప్రాంతాన్ని విడిచిపెట్టేశాడు. దేవుడు ఎక్కడికి వెళ్ళమంటున్నాడు, అక్కడికి నడవడం ప్రారంభించాడు. దేవుడేమో వాగ్దానం చేశాడు, అబ్రహాము దాన్ని సింపుల్గా యాక్సెప్ట్ చేసుకుని దేవునితో బ్రతకడం ప్రారంభించి ఆయన వెనకాల పడి పోతున్నాడు, ఫినిష్, సింపుల్. ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి. ప్రభా నాకు శక్తి లేదు, నేను నాకేమైనా పరిశుద్ధంగా మారలేను, నిన్ను ప్రేమించడానికి కూడా నాకు శక్తి లేదు, కానీ నీ వెనకాల పడి రమ్మంటున్నావు కదా, నీ వెనకాల పడి వస్తా, అదొక్కటే నేను చేయగలను, అదొక్కటే నేను చేయగలను. నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి నేను వస్తా, అదొక్కటే నేను చేయగలను ప్రభా, పర్లేదా? ప్రభు అన్నాడు, ఇట్ ఈస్ ఎనఫ్, చాలు, అదొక్కటి నువ్వు చేయి, నా స్నేహానికి నువ్వు రెస్పాండ్ అవ్వు చాలు, నాతో కలిసి బ్రతకడానికి నువ్వు ఇష్టపడు చాలు, నేను నడిపించుకుంటా నిన్ను అన్నాడు. ఆ విధంగా అబ్రహాము నడిపించుకుంటా తీసుకెళ్ళాడు. సో అబ్రహాము ఎలా రక్షింపబడ్డాడు అని అంటే, అబ్రహాం పాపం ఎలా క్షమించబడింది అని అంటే, అబ్రహాము ప్రతిరోజు ఎలా పరిశుద్ధంగా మారుతున్నాడు అని అంటే, దేవుడు ఆఫర్ చేసిన వాగ్దానము ద్వారా ఆయన మారుతా ఉన్నాడు, ఆయన రక్షింపడ్డాడు. మరి అప్పుడు ఇంకా యేసుప్రభు రాలేదు కదా. ఈ వాగ్దానం మరి ఎవరికి సంబంధించింది? యేసుప్రభుకు సంబంధించింది కదా. మరి అబ్రహాం ఎలా రక్షింపడ్డాడు? ఎవరిలో ఉన్న వాగ్దానాన్ని పొందుకున్నాడు అబ్రహాము అని అంటే, అబ్రహాం కూడా పొందుకుంది యేసు ప్రభువులో ఉన్న వాగ్దానాన్ని. యేసు ప్రభువుకి ఇచ్చిన వాగ్దానాన్ని అబ్రహాం కూడా పొందుకున్నాడు. అబ్రహాముకి యేసు ప్రభు రాబోయేటువంటి యేసు ప్రభుని చూశాడు అబ్రహాము. అదవుతుందా? అబ్రహాం ఒక్కడే కదా, అబ్రహాం కంటే ముందున్న వాళ్ళు, ఆ తర్వాత ఉన్న వాళ్ళు, యేసు ప్రభుకు ముందు జన్మించిన ప్రతి ఒక్కళ్ళు కూడా చూసింది యేసు ప్రభునే. రాబోయేటువంటి యేసు ప్రభుని చూశారు వాళ్ళు. రాబోయే యేసు ప్రభుని చూసి, ఫర్ ఎగ్జాంపుల్ అబ్రహాం అన్నాడు, ఆయన ఊరు అనేటువంటి ప్రాంతంలో ఆయన ఏదో విగ్రహాలు తయారు చేసుకుంటా ఏదో బ్రతుకుతా ఉన్నాడు. బ్రతుకుతా ఉంటే అప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడి, అబ్రహాము నువ్వు నీ ఇంటిని విడిచిపెట్టేసి నేను రమ్మని చోటకు వస్తావా? ఏంటి ప్రభా ఇలా అడుగుతున్నావు? నువ్వు దేవుడు కదా, నువ్వు అది చెయ్యి ఇది చెయ్యి అని ఏదో ఆజ్ఞలు ఇచ్చో, లేకపోతే ఏదన్నా నాకు ఏదైనా టాస్క్లు పెట్టో, లేకపోతే నన్ను తీర్పు తీర్చి అలా చేయాలి, కానీ నా మంచి క్రియలకి ఏమో బహుమానాలు, నా చెడ్డ క్రియలకి ఏమో శాపాలు అట్లా ఇచ్చేసి వెళ్ళిపోతావేమో అనుకుంటే, నువ్వేంటి వచ్చేయమంటున్నావేంటి, నీతో కలిసి బ్రతకడం అంటున్నావేంటి, ఇది ఎట్లా కుదురుద్ది ప్రభా అని అంటే, అబ్రహాము చూడు ఫ్యూచర్లో ఏం జరగబోతుందో నీకు చూపిస్తా అని చెప్పి అబ్రహాముకు యేసుక్రీస్తుని గురించినటువంటి సువార్తను దేవుడు తెలియజేశాడు. ఫ్యూచర్లో ఏం జరగబోతుందో తెలుసా? నా కుమారుడు రాబోతున్నాడు, నా కుమారుడు వచ్చి నువ్వు చేయడానికి నీకు కష్టమైనటువంటి ధర్మశాస్త్రం అంతా ఆయన నెరవేరుస్తాడు. నువ్వు ఏ నీతులు పాటించి ఏ క్రియని చేసి కూడా నువ్వు నాకు స్నేహితుడిగా మారలేవు. నువ్వు ఎంత మంచిగా ఉన్నావు అనుకున్నా, నేను నీకు ఎంత చెప్పినా నువ్వు చేయలేవు. నా ఆజ్ఞలు నీకు ఇచ్చినా నువ్వు చేయలేవు, నీ వల్ల కాదు, నీ శక్తి లేదు, నువ్వు ఎక్కడో చోట తప్పిపోతావు. నువ్వు ఇప్పుడు దాకా చేసినటువంటి పాపాలు ఇక మీదట కూడా నువ్వు పాపం చేస్తావు, నీ హృదయంలో ఎక్కడో చోట జరుగుద్ది. వాటన్నిటికీ కూడా శిక్షను ఎవరు అనిపిస్తున్నారు చూడు. ఎవరు ప్రభాది? నా కుమారుడు. నీ కుమారుడా?
ఎస్, నాతో సమానుడు. నీతో సమానుడా అంటే దేవుడా? అవును, నా దైవత్వంలోనే ఉన్నటువంటి నా కుమారుడు, నా ద్వితీయ కుమారుడు. ఆయన నీకు వల్లనే ఈ లోకంలో ఒక మనిషిగా జన్మించి నీ పాపమంతటికి కావాల్సిన నరకం ఆ సిలువలో అనుభవిస్తున్నాడు చూడు. అవును ప్రభా, నిజమే, ఆ శిక్ష అంతా ఆయన అనుభవిస్తున్నాడు. నేనేదో నా నీతిని బట్టి నేనే క్రియలు చేయాలని నేను ఆలోచించడం దేనికి? నేను ఏం క్రియలు చేయాలి, ఏ క్రియలు చేసి నేను నీతివంతుడిగా మారిపోవాలి అని చెప్పి నేను క్రియల మీద దృష్టి పెట్టుకోవడం దేనికి ప్రభా? వ్యర్థం కదా. అవును అబ్రహాము, వ్యర్థమే. మరి నేనేం చేయాలి? నువ్వు నాతో స్నేహం చేయాలి. క్రియల గురించి పక్కన పెట్టేసాయి, నాతో స్నేహం చేయి. నీతో నేను ఎలా స్నేహం చేస్తాను ప్రభా? నువ్వు పరిశుద్ధుడివి, నేను పాప సంబంధమైనటువంటి క్రియలు చేసేటువంటి వాడిని. పాప సంబంధమైన తలంపులు నాలో వస్తూ ఉంటాయి. నీతో ఎట్లా నేను స్నేహం చేస్తాను? నీతో ఎలా నేను స్నేహాన్ని కలిగి ఉంటాను? నీతో ఎట్లా నేను కలిసి జీవిస్తాను అని అంటే, నా కుమారుడైనటువంటి యేసుక్రీస్తు నీ పాపాన్నంతా ఆయన తీసుకున్నాడు. ఆయన మీద నువ్వు విశ్వాసం ఉంచుతావా? విశ్వాసం ఉంచుతాను. అయితే ఆయన నీతిని నీ మీద నేను కప్పుతాను. ఆయన నీతి అంతటి నీ మీద కప్పుతాను. అప్పుడు నిన్ను చూసినప్పుడు నీ పాపం నాకు కనిపించదు. నీ మీద వేయాల్సిన శిక్ష గురించి నాకు ఆలోచన రాదు. నా కుమారుని యొక్క నీతి నీ మీద కనిపిస్తుంది. నీ కుమారుని నీతి నా మీద కనిపిస్తుందా? అవును, నీ కుమారుడు దేవుడు కదా, నీతో సమానుడు కదా. ఎస్, నాతో సమానుడే. అంత నీతి నా మీద చూస్తావా? అవును, చూస్తాను. నా క్రియలతో సంబంధం లేకుండా నా మీదకి ఆ నీతి వచ్చేస్తుందా? అది నువ్వు చూస్తావా? ఎస్, నిన్నంత నీతిమంతుడు నేను చూస్తాను, నీతో స్నేహం చేస్తాను. నాతో కలిసి బ్రతుకుతావా? ఎస్, కలిసి బ్రతుకుతాను ప్రభా. ఇంక అతి తెలివి ప్రదర్శన ఉండదు. నిజమైనటువంటి హృదయాన్ని స్పందించేటువంటి వ్యక్తికి అతి తెలివి ప్రదర్శన ఉండదు. ఎందుకు అనంటే అతి తెలివి అనంటే ఇంక అబ్రహాం మరలా ఏ ప్రశ్న అడగడు అనంటే, మరి నేను ఎట్లా పడితే అట్లా ఉన్నా పర్వాలేదా? నేను ఏ నీతి క్రియలు చేయకుండా ఇష్టం వచ్చినట్టుగా ఉంటే పర్వాలేదా? అది ఎట్ట కుదురుద్ది? ఒక డిసిప్లిన్ ఉండాలి కదా. మరి ఆ డిసిప్లిన్ నాకెవరు నేర్పిస్తాడు? మరి నేను ఏ క్రియల గురించి ఆలోచించకుండా ఉంటే, నేను సమాజంలో ఒక ఉపయోగకరమైన వ్యక్తిగా నన్ను పుట్టించావు కదా, మరి ఒక ఉపయోగకరమైన వ్యక్తిగా నేను ఎట్లా ఉంటాను? ఒకసారి మీరు ఇమాజిన్ చేసుకోండి, ఈ సంభాషణ అబ్రహాముకి దేవునికి మధ్యలో జరుగుతూ ఉన్నప్పుడు ఇలాంటి ప్రశ్న అడుగుతాడు అబ్రహాము? అడుగుతాడా? అడగడు. ఇంగిత జ్ఞానం ఉపయోగించి ఆలోచన చేయండి, ఇమాజిన్ చేసుకోండి, ఆ సీన్ ఇమాజిన్ చేసుకోండి. మాట్లాడుతుంది, అవతల పక్క మాట్లాడుతుంది అతి పరిశుద్ధుడైనటువంటి దేవుడు. కెరూబులు, శరాబులు, దేవదూతలు వారి ముఖాన్ని కూడా చూపించలేనంత పరిశుద్ధతోటి దగదగ మండుతున్నటువంటి దేవుడు అవతల పక్క మాట్లాడుతుంది. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు నీ పరిశుద్ధత గురించి, నీ డిసిప్లిన్స్ గురించి, మరి నేనేంటి, మరి నేను డిసిప్లిన్గా ఉండొద్దా, నాకు ఒక పద్ధతి ఉండొద్దా అని మాట్లాడతావా? అంత సీన్ ఉందా? అక్కడ మాట్లాడే వ్యక్తికి అర్థమైపోవాల్సిన విషయం ఏంటి అని అంటే, ఇంత పరిశుద్ధమైనటువంటి దేవుడు నాతో స్నేహం చేసి నేను కూడా ఆయనతో స్నేహంలో ఉండేలాగా ఆయనే నన్ను కొనసాగించుకుంటానని చెప్తా ఉన్నప్పుడు నేను పరిశుద్ధంగా మారక చస్తానా? అర్థమవుతుందా చెప్పింది? ఆయన స్వరూపంలోకి మారక, ఆయన మహిమలోకి నేను వెళ్ళకుండా ఉంటానా? అది ఆయన చూసుకుంటాడు. ఆయనతో కలిసి నడుస్తూ ఉన్నప్పుడు నాకు పాపం చేయడానికి అవకాశం వస్తుందా? అసలు నాకు ఆ టైం ఉంటుందా? నాకు ఆ మనసు ఉంటుందా? అర్థం చెప్పింది. ఉందే అనుకో, పాపంలో పడ్డానే అనుకో, పశ్చాత్తాపడి కన్నీటితో ఆయన దగ్గర సరి చేసుకోవడానికి ఆయన అవకాశం ఇవ్వడా?
నేను చెయ్యబోయే పాపం కోసం కూడా తన కుమారుని శిక్షించాడు కదా, శిక్షించాడు లేదా? నేనేం పాపం చేయబోతున్నాడో తెలియదు ఆయనకి, లెక్కంతా తెలుసు కదా. ఆ లెక్కంతా సరిపోయేదాకా ఆయన కుమారుని నలగొట్టాడు కదా ఆయనే. నేనే పాపం చేయబోతున్నానో, ఎప్పుడు ఏ పాపం చేసి వచ్చి పశ్చాత్తాపడతానో, ఎప్పుడు ఏ పాపం చేసి వచ్చి ప్రభువా నన్ను క్షమించు, నన్ను సహాయం చేయి అని చెప్పి నేను మొరపెట్టుకుంటానో ఆయనకి తెలీదా? దానికి ఎలా సహాయం చేయాలో ఆయనకి తెలీదా? పరిశుద్ధుడైన దేవుడు ఎలా సహాయం చేస్తాడు? పరిశుద్ధపరుస్తాడు. ఇదో పెద్ద ప్రశ్న, చెప్పండి. మరి ధర్మశాస్త్రం ఎందుకు అనేది పెద్ద ప్రశ్న. కాబట్టి యేసుక్రీస్తు వచ్చేంత వరకు ఉన్నటువంటి వ్యక్తులు కూడా రక్షింపబడింది యేసుక్రీస్తుని చూసే. మరి ధర్మశాస్త్రము అతిక్రమములను బట్టి ఇవ్వబడింది అని ఎందుకు ఇక్కడ అన్నాడు అని అంటే దాని అర్థం ఏంటి అని అంటే, ధర్మశాస్త్రము మనకు మనస్సాక్షిని బలపరుస్తుంది. ఏం చేస్తుంది? ధర్మశాస్త్రం మన మనస్సాక్షిని బలపరుస్తుంది. బలంగా ఉన్న మనస్సాక్షి ఏం చేస్తుంది అని అంటే మన మీద అది నేరారోపణ చేస్తుంది, గిల్ట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఏం చేస్తుంది? గిల్ట్. అపరాధిని, నేను పాపిని అనేటువంటి విషయాన్ని నాకు తెలియజేస్తుంది. అది బలమైన మనస్సాక్షి చేసేటువంటి పని. బలమైన మనస్సాక్షి ఒక లాయర్ లాంటిదన్నమాట. లాయర్ ఏం చేస్తాడంటే, ప్రాసిక్యూటర్ కదా, ఏం చేస్తాడంటే ఒక వ్యక్తి వాడి సొంత లాయర్ని తీసుకొని వచ్చి నేను నేరం చేయలేదు అని చెప్పి ప్లీడ్ చేస్తాడు కోర్టులో. ప్లీడ్ చేసినప్పుడు ఇప్పుడు ప్రాసిక్యూటర్ వచ్చి ఏం చేస్తాడంటే క్రాస్ ఎగ్జామిన్ చేస్తాడనమాట. ఎరా నువ్వు తప్పు చేయలేదంటావా? చేయలేదండి. మరి తప్పు చేయకపోతే ఆ రోజు అక్కడ ఎందుకున్నావు, మరి ఇట్లాగెందుకు ఇది చేసావు, అలాగెందుకు మాట్లాడావు, అది ఎందుకు చేసావు అని చెప్పి వాడిని ఏం చేస్తాడు? నేరారోపణ చేయడానికి, నువ్వు నేరం చేసావని వాడిని ఒప్పింపు చేయడానికి ప్రయత్నం చేస్తాడు లాయర్ కదా, క్రాస్ ఎగ్జామిన్ చేసేటువంటి ప్రాసిక్యూటర్. మనస్సాక్షి ఎంత బలంగా ఉంటే అంత త్వరగా మనం ఏంటనంటే నేరాన్ని ఒప్పేసుకుంటాం. ఆ క్రాస్ ఎగ్జామిన్ చేసే ప్రాసిక్యూటర్ ఎంత తెలివైనోడైతే, అంత బలమైనోడైతే అంత ఈజీగా ఆ బోన్లో ఉన్న ఖైదీ ఏమైపోతాడు? కన్విక్ట్ అయిపోతాడు కదా. నేనంత చేయలేదు అని చెప్పి ఎంత తాను సమర్థించుకోవడానికి ఎన్ని సాక్ష్యాలు ప్రొడ్యూస్ చేసినా లాయర్ బలం ఎంత బలమైనదైతే అంత తొందరగా, బాగా ఎక్స్పీరియన్స్ లాయర్ అనుకోండి, 2 మాటలు అడుగుతాడు, ఫినిష్ అయిపోయింది, 2 నిమిషాల్లో వాడు కన్విక్ట్ అయిపోతాడు. మనస్సాక్షి కూడా అలాంటిదే. అది ఎంత బలంగా ఉంటే మనం అంత తొందరగా నేరం ఒప్పుకుంటాం, అది ఎంత వీక్గా ఉంటే అంత ఆలస్యంగా ఒప్పుకుంటాం. అసలు అది ఒక్కోసారి వాత వేయబడి అది చచ్చిపోయిన పరిస్థితిలో ఉంటుంది అన్నమాట ఒక్కోసారి. అప్పుడు ఏంటంటే అస్సలు ఒప్పుకోం, అస్సలు ఒప్పుకోం, సమర్థించుకుంటాం. అర్థమవుతుందా? సమర్థించుకుంటాం. ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే మన మనస్సాక్షికి అది బలాన్ని ఇస్తుందంట. మనల్ని మనం సమర్థించుకోవడానికి ప్రయత్నం చేసామనుకో, లేదు నా పరిస్థితులను బట్టి నేను అట్లా చేశానులే, నా పరిస్థితులను బట్టి నేను ఏంటంటే నేను అసూయలోకి వెళ్ళాను, నా పరిస్థితులను బట్టి నేను గర్వంలోకి వెళ్ళాను, నా పరిస్థితులను బట్టి సహోదరులను ద్వేషించే స్థితిలోకి వెళ్ళాను, నా పరిస్థితులు అట్లా ఉన్నాయి అని మనం సమర్థించుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు మనస్సాక్షి ఏం చేస్తుంది? లేదురా, లేదు, నీ హృదయం మోసకరమైంది, నీలో గర్వం ఉంది, నీకు తెలుసు కదా నీకు గర్వం ఉన్నట్లు, ఎందుకు సమర్థించుకుంటున్నావు, సమర్థించుకోబాక అని అంటే అప్పటికి దాన్ని నోరు నొక్కేయడానికి మనం ప్రయత్నం చేస్తాం అనమాట. ఏంది అట్లాగంటావు? నా పరిస్థితి ఇట్లా ఉంది, నా కండిషన్ ఇట్లా ఉంది, నాలో ఆటోమేటిక్గా ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లేకపోతే ఆ రకరకాల వీటి వల్ల ఏంటంటే నాకు ద్వేషం, వీటి వల్ల నాకు నాకు అసూయ, నాకు గర్వం, ఇవన్నీ నాలుగు వస్తున్నాయి. ఇవన్నీ ఏంటి అట్మాడతావు ఏంటి? ఇది కూడా పెద్ద ఇదా? నా పరిస్థితిలో ఉంటే తెలుస్తుంది నీకు అని చెప్పి మనస్సాక్షిని ఏం చేస్తాం మనం? దాన్ని
కట్టడి చేయడానికి, దాన్ని ఎదురు తిరిగి మాట్లాడడానికి, దాన్ని నోరు నొక్కేయడానికి మనం ప్రయత్నం చేస్తాం. అప్పుడు అల్టిమేట్గా ధర్మశాస్త్రం ఆఖరికి ఒక పెద్ద వెపన్ని ఉపయోగిస్తుంది అనమాట, పెద్ద ఆయుధాన్ని. అదేంటంటే ధర్మశాస్త్రం, మనస్సాక్షి ఉపయోగించేటువంటి ఫైనల్ అల్టిమేట్ వెపన్ తీసుకొచ్చి ధర్మశాస్త్రాన్ని మొహం మీద చూపిస్తుంది. చూడు, ఇది దేవుని యొక్క పరిశుద్ధత. నీ పరిస్థితులు, నీ సర్కమ్స్టాన్సెస్, నీ బలహీనతలు, నీ 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 మనస్తత్వం, నీ మేనరిజం, నీ సైకలాజికల్ కండిషన్స్, ఇవన్నీ తీసి దెబ్బలో కొట్టు. వాట్ అబౌట్ ద హోలీనెస్ ఆఫ్ గాడ్? దేవుని ఎదుట నీ పరిస్థితి ఏంటి? చూడు, ధర్మశాస్త్రాన్ని చూడు, దేవుడు ఎంత పరిశుద్ధుడు, దేవుడు ఎంత పరిశుద్ధుడో చూడు. నీ హృదయాన్ని కోరుకున్నటువంటి దేవుడేనా? నీ హృదయంలో ఆయన తప్ప వేరొక దేవుడు ఉండకూడదని ధర్మశాస్త్రం చెప్తుంది. దేవుని పూర్ణ మనసుతో, శక్తితో నువ్వు ప్రేమించలేకపోతున్నావు. అందుకనే ఇదిగో ఈ గర్వం, ఇదిగో ఈ ద్వేషం, ఈ నరహత్య నీ హృదయంలో నువ్వు చేసేస్తున్నావు. ఈ వ్యభిచారపు తలంపులు నీ హృదయంలో నువ్వు చేసేస్తున్నావు. చూడు, సరే, నీ 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 పరిస్థితులు ఇవన్నీ పక్కన పెట్టేసాయి. మరి దేవుని సంగతి ఏంటి? దేవుడు ఒప్పుకుంటాడా? నీ ఫ్రెండ్కి చెప్తే ఒప్పుకుంటారు, నిజమేలమ్మా నీ పరిస్థితులు అట్లా ఉన్నాయి అందుకే అట్లా చేసి ఉంటావు అని చెప్పి నీ రూమ్మేట్కి చెప్తే ఒప్పుకుంటాడేమో. దేవుడికి చెప్పు. చూడు, ధర్మశాస్త్రంలో ఏముందో, ధర్మశాస్త్రంలో దేవుడు ఎంత పరిశుద్ధుడో చూడు, ఆయన స్టాండర్డ్స్ ఏంటో చూడు. దేవుడికి చెప్పు, చూద్దాం నా పరిస్థితి ఇట్లా ఉన్నాయండి అని చెప్పి చెప్తావా? చెప్పలేవు. అప్పుడు మనకు వేరే ఆప్షన్ లేదనమాట. నేరం ఒప్పుకోవడం తప్ప వేరే ఆప్షన్ మనకి లేదు. దట్స్ అ స్ట్రాంగ్ కాన్షియన్స్. సో ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడింది అని అంటే, మనం యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి ఆయన గురించి విని, ఆయన్ని ధ్యానించి, ఆయనలో ఉన్న రక్షణ, ఆయన ఆఫర్ చేసేటువంటి వాగ్దానాన్ని, అదవుతుందా, దాన్ని స్వీకరించేంత వరకు, ఆ విశ్వాసం మనం కనపరిచేంత వరకు మన మనస్సాక్షి బలంగా ఉండి మనం నేరస్తులమని చెప్పి మన మీద నేరారోపణ చేయడానికి ధర్మశాస్త్రం ఇవ్వబడింది. అదవుతుందా? ఈ నేరారోపణ చేయకపోతే అసలు మన నేరస్తున్న సంగతే మనకు అర్థం కాదు. అసలు మనకి యేసు ప్రభు కావాలని కూడా మనకు అర్థం కాదు. అసలు యేసయ్య గురించి వినడానికి కూడా మనం ఇష్టపడం. అసలు చర్చికి కూడా రావు. వీళ్ళు అట్లా అని చెప్తారులే, పాపం పాపం, అది పాపం, ఇది పాపం. ఉంటుంది, కొంచెం గర్వం ఉంటుంది. దానివల్ల ఎవడిని కొట్టాను, దానివల్ల ఎవడికి నష్టం కలిగింది, ఎవరిని అవమానించాను, ఏదో చిన్న మాట అంటే చచ్చిపోతారా? అదవుతుంది చెప్పింది. ఏదో చిన్న చెడ్డ తలంపు వస్తాయి, మరి అపవిత్రమైన ఆలోచనలు వస్తాయి. దానివల్ల ఎవడికి నష్టం కలిగింది? దానివల్ల నా చదువుకి నష్టం కలిగిందా, నా తల్లిదండ్రులకి నష్టం కలిగిందా, నా చుట్టుపక్కల నా ఫ్రెండ్స్కి నష్టం కలిగిందా? ఏం కలగలేదు. ఊరక ఇవన్నీ చెప్తుంటారు అని చెప్పి అసలు చర్చికి కూడా రావు. వస్తావా? రావు. ఏదో నేను మంచిగా ఉంటాను, ఏదో 4 మంచి పనులు చేసుకుంటాను, మంచిగా సక్సెస్ అవుతాను, అదే గొప్ప ఆశీర్వాదం అయిపోద్ది కదా. యేసు ప్రభు ఎవరో కూడా నీకు అర్థం కాదు. ఆయన గురించి అసలు నువ్వు తెలుసుకోవడానికి ఇష్టపడవు. కానీ ధర్మశాస్త్రాన్ని నిజంగా నువ్వు చదివితే, దేవుని వాక్యాన్ని నిజంగా నువ్వు చదివితే మనకు అర్థమయ్యేటువంటి విషయం ఏంటి అని అంటే, ఆయన స్టాండర్డ్స్ చాలా గొప్పవి. ఆయన యొక్క ఆయన యొక్క స్టాండర్డ్స్ చాలా గొప్పవి. నేను పాపిని, ఆయన దృష్టిలో నేను అపరాధిని, నేను శిక్షకు అర్హురాల్ని అనే విషయం మనకు అర్థమైపోతుంది. అందుకే రోమిలకు రాసిన పత్రిక 4:15 చూడండి. రోమన్స్ 4:15. ఏలయనగా ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును, ధర్మశాస్త్రము లేని ఎడల అతిక్రమమును లేకపోవును. ధర్మశాస్త్రం లేకపోతే అతిక్రమం కూడా లేదు.
ధర్మశాస్త్రము ఉంటేనే నేను అతిక్రమం చేస్తున్నాను అనేటువంటి ఆలోచన నీకు వస్తుంది. అది లేకపోతే అతిక్రమం కూడా లేదు. దేవుని ఉగ్రత నీ మీద ఉందన్న సంగతి మనకు తెలియని కూడా తెలీదు. అదవుతుందా? మనకు తెలీదు. మన లోపల ఉన్నటువంటి జబ్బేంటో మనకి అర్థం కాదు. మనల్ని మనమే సమర్థించుకుంటుంటాం, మన సాక్షిని వాత వేసేస్తాం, దాన్ని నోరు నొక్కేస్తాం. కానీ ధర్మశాస్త్రం ఉంది కాబట్టి మన మనస్సాక్షి బలంగా మన మీద నేరారోపణ చేస్తుంది. రోమన్స్ 5:20 కూడా చూడండి, 5:20. మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను, అయినను పాపము మరణమును ఆధారము చేసుకొని ఏంటంటే అతిక్రమము విస్తరించినట్లు ధర్మశాస్త్రం ప్రవేశించింది. ధర్మశాస్త్రం ప్రవేశించిన తర్వాత ఏం జరిగింది అని అంటే అతిక్రమం. మనం అందరూ అతిక్రమం చేసి దేవునికి దూరం అయిపోతున్నాం అన్న సంగతి బలంగా మన మనస్సాక్షి మనకు తెలియచేయడానికి దానికి అది బలం పుంజుకుంటుంది అన్నమాట. ఏంటది? మనస్సాక్షి ఏం చేస్తుంది మనకు? అది బలం పుంజుకుంటా ఉంటుంది. సో ఇది అందుకనే ఇక్కడ 19లో ఏమంటాడంటే అతిక్రమములను బట్టి దానికి తర్వాత ఇవ్వబడెను. అది మధ్యవర్తి చేత, మళ్ళా వచ్చేసేయండి గలతీ 3:19కి వచ్చేసేయండి. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడెను. మధ్యవర్తి ద్వారా నియమింపబడింది. మధ్యవర్తి ఒకరికి మధ్యవర్తి కాడు కానీ దేవుడు ఒక్కడే. అంటే దాని అర్థం ఏంటి అని అంటే మధ్యవర్తి తనకై తానే ఏది కూడా ఇవ్వడానికి అర్హత ఆ మధ్యవర్తికి లేదు. కానీ మధ్యవర్తి అయినటువంటి మోషే, మధ్యవర్తి అయినటువంటి దేవదూతల సహాయంతో మోషే ఏం చేశాడు అని అంటే ధర్మశాస్త్రాన్ని ప్రజలకు ఇచ్చాడు. తన సొంత అధికారంతో ఇవ్వలేదు కానీ దేవుని యొక్క ప్రణాళికను బట్టే దాన్ని ఇచ్చాడు. అర్థమవుతుందా? దేవుడు ఇచ్చేటువంటి వాగ్దానానికి ఒక ప్రత్యామ్నాయంగా ఇవ్వలేదు కానీ మోషే ఒక ఉద్దేశంతో, దేవుని ఉద్దేశంతో ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. అర్థమవుతుందా? ఒక మధ్యవర్తి చేత దేవుడు దాన్ని పంపించాడు. అబ్రహాంతో చేసిన వాగ్దానం అది స్వయంగా చేశాడు. యేసుక్రీస్తు ప్రభు చేస్తున్నటువంటి వాగ్దానం స్వయంగా చేశాడు. ఆయన అప్పగింపబడినటువంటి రాత్రి రొట్టెనెత్తుకొని అది విరిచి, ఇదిగో మీకోసం విడబడినట్టు నా శరీరం. ఆ పాత్రనెత్తుకొని, ఇదిగో మీకోసం కార్చబడిన క్రొత్త నిబంధన రక్తం, నిబంధన, ఆఫర్, ఒప్పందం, నేను నీతో ఉంటా, మీకోసం మరణిస్తాను కానీ తిరిగి లేస్తాను, సజీవుడిగా ఉంటాను, మీతో బ్రతుకుతాను, మీరు కూడా నాతో బ్రతికేలాగా చేసుకుంటా, మీ బలహీనతలన్నింటిలో నేను కృపనిస్తా. ఇది నిబంధన, ఇది సంతకం పెట్టేస్తున్నాను, నా రక్తంతో సంతకం పెడుతున్నాను, ఇదిగో నా రక్తం. ఆఫర్, వాగ్దానం. యేసుక్రీస్తు ప్రభువు ఎలా వాగ్దానం చేశాడు? స్వయంగా ఆయనే వచ్చి వాగ్దానం చేశాడు. అబ్రహాంతో దేవుడు ఎలా వాగ్దానం చేశాడు? స్వయంగా ఆయనే మాట్లాడి వాగ్దానం చేశాడు. కానీ ధర్మశాస్త్రం ఎట్లా ఇవ్వబడింది? మధ్యవర్తి ద్వారా ఇవ్వబడింది. మధ్యవర్తి ద్వారా ఇవ్వబడింది అని అంటే నీకు రక్షణ ఇచ్చేటువంటి మెయిన్ రోల్, నీకు రక్షణ ఇవ్వడానికి, నీ రక్షణ నీకు ఇవ్వడానికి, నువ్వు దేవునికి సంబంధించిన వ్యక్తిగా నువ్వు మారడానికి, నీ పాపాన్ని క్షమించడానికి మెయిన్గా పనిచేసేది వాగ్దానమే. ధర్మశాస్త్రం అనే దానికి వేరే రోల్ ఉంది. హీరో ఉంటాడు, హీరో పక్కన ఎవడుంటాడు? కమెడియన్ ఉంటాడు కదా. ఇంగ్లీష్ సినిమాల్లో సైడ్ కిక్స్ అంటారు అనమాట. ఒక హీరో ఉంటే ఆ హీరో లాగానే ఇంకొకటి స్టంట్లు చేసేవాడు ఇంకోటి ఉంటాడు, చిన్న సైడ్ కిక్ అంటారు అనమాట. వాడు కామెడీ చేస్తుంటాడు. అదే మన తెలుగు సినిమాల్లో వాటిలో చూసామనుకో, హీరో పక్కన ఎప్పుడు ఎవడు ఉంటాడు, ఒక ఫ్రెండ్ ఉంటాడు అనమాట, వాడు కమెడియన్, వాడు కామెడీ చేస్తుంటాడు. ఆ కమెడియన్ రోల్కి ఒక ఉద్దేశం ఉంది. మెయిన్ క్యారెక్టర్ ఎవరు? మెయిన్గా అన్ని ఫైటింగ్లు చేసేది ఎవరు? మెయిన్గా కథను ముందు నడిపించేది ఎవడు? హీరో. కమెడియన్ కథను ముందు నడిపిస్తాడా? ఏం నడిపించలేడు. కానీ వీడి వల్ల ఏం జరుగుతుందంటే వీడే గొప్ప హీరో అని చెప్పి హైలైట్ అవుతాడు. హీరో ఏమవుతాడు?
హైలైట్ అవుతాడు. ఈ కమెడియన్ దెబ్బలు తింటాడు, హీరో హైలైట్ అవుతాడు కదా. ఆ హీరోని గొప్ప చేయడానికి, ఆ హీరోని ఏంటంటే ఎలివేట్ చేయడానికి, అసలు వ్యక్తి ఇతనే అసలు ఇక్కడ ఉద్ధరించేది, ఇక్కడ గొప్ప క్రియలు చేసేది ఇతనే, ఈ కథను ముందుకు నడిపించేది ఇతనే అని చెప్పి ఆ వ్యక్తిని హైలైట్ చేయడానికి, అందరు ఎన్నే చూడండి అని చెప్పి అతని వ్యక్తిని హైలైట్ చేయడానికి పక్కన ఏంటంటే ఒకడినో ఇద్దరినో ముగ్గురినో కమెడియన్స్ని పెడతారు కదా, అసిస్టెంట్స్ని పెడతారు. సో అసలు కార్యం చేసేటువంటిది వాగ్దానం. ధర్మశాస్త్రం ఎవరు? ఈ సైడ్ రోల్ అనమాట ధర్మశాస్త్రానికి. అందుకని మధ్యవర్తి ద్వారా దీన్ని ఇప్పించాడు. వాగ్దానం ఏమో దేవుడే స్వయంగా ఇచ్చాడు. దీనికి ఒక సైడ్ రోల్ ఉంది. సైడ్ రోల్, మెయిన్ రోల్ కాదు ఇది. నీ మనస్సాక్షిని బలపరిచేటువంటి సైడ్ రోల్ మాత్రమే. దేంది? ధర్మశాస్త్రానికి. నువ్వు పాత నిబంధన గ్రంథం చదువుతా ఉన్నప్పుడు, ఆ లేవీ కాండం చదువుతా ఉన్నప్పుడు, ఆయన ఆజ్ఞల్ని చదువుతా ఉన్నప్పుడు, ఇవన్నీ చదువుతా ఉన్నప్పుడు, దేవుని వాక్యంలో మోరల్ కోడ్ని మనం చదువుతా ఉన్నప్పుడు, అంతెందుకు సామెతలను చదువుతా ఉన్నప్పుడు, ఏ క్రియకి, ఏ డిసిప్లిన్కి, దేనికి కూడా మెయిన్ రోల్ లేదు. గుర్తుపెట్టుకోండి, ఏటికి కూడా మెయిన్ రోల్ లేదు. వీటి రోల్ ఏంటంటే సైడ్ రోల్లే. నా హృదయాన్ని కన్విక్ట్ చేయడానికి, నేను పాపంలో ఉన్నాను, నేను బలహీనుడిని అనే విషయం నాకు తెలియజేయడానికి, నా మనస్సాక్షిని బలపరచడానికి వీటన్నిటిని దేవుడిచ్చాడు. రక్షణ మాత్రం ఎవరి దగ్గర ఉంది? పరిగెత్తి వెళ్ళిపోవాలి. నువ్వు ఎన్ని సామెతలైనా చదువుకో, ఎన్ని సొలొమోను రాసిన సామెతలు చదువుకో, ప్రసంగ గ్రంథం చదువుకో, ఎన్ని జ్ఞానం ఇదంతా అంతే నువ్వు సంపాదించుకో, ఆఖరికి నువ్వు పరిగెత్తాల్సింది హీరో దగ్గరికే. ఎవరి దగ్గరికి? ఆయన దగ్గరే పనులు అవుతాయి. టు స్ట్రెంగ్థెన్ యువర్ కాన్షియన్స్.